Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Chapandi. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Chala dhanyavadam. Andarki chala dhanyavadamulu. And that's all the Telugu I know. Yeah, I don't speak your language. I'm sure it's a very beautiful language, but you please excuse me for that. మీ భాష తెలుగు చాలా సుందరమైనది, కానీ నేను ఈ భాష మాట్లాడలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి దీని గురించి. But the message we have to speak is important in any language. కానీ ఏదైతే సందేశం ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నానో ఇది చాలా ముఖ్యమైనది, దీనికి భాషతో సంబంధం లేదు. The basic message for all of you is that human life is meant for God realization. సో ఇక్కడ ముఖ్యమైన సందేశం మీకోసం ఇక్కడ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ మానవ జీవితం భగవత్ సాక్షాత్కారం కోసం ఉద్దేశించబడింది. As is stated by Rishabdev Bhagavan in Srimad Bhagavatam. శ్రీమద్ భాగవతంలో రిషబ్ దేవ్ భగవంతుడు ఇలా చెప్తున్నారు. Nayang deho deha bhajang nriloke kashtan kamanarhate bhujange tapo divyam putraka yena satvang yasmad brahmasokyam tvanantam. He says that human life is not meant simply for taking much trouble and working very hard. ఆయన చెప్తున్నారు మానవ జీవితం కేవలము ఊరికే శ్రమ పడడం కోసము కష్టపడడం కోసమే ఇవ్వబడలేదు. To fulfill material desires. కేవలం భౌతిక కోరికలు తీర్చడం కోసం ఇవ్వబడలేదు. Because even animals fulfill their desires. ఎందుకంటే జంతువులు కూడా వాటి కోరికలను తీర్చుకుంటూ ఉంటాయి. He gives the gross example of animals that eat stool. ఆయన చాలా స్థూలమైన ఉదాహరణ ఇస్తున్నారు. ఏదైతే జంతువులు మలం తింటాయో వాటి ఉదాహరణ ఇస్తున్నారు. I think you're mostly from the cities. You may not have seen the pigs. They like to eat stool. నేను అనుకుంటున్నాను బహుశా మీరందరూ నగరం నుంచి వచ్చారు, అక్కడ పందులను చూడలేదేమో. ఎక్కువ శాతం పందులు కనిపించవు నగరాల్లో. Now in these days in the villages they have water closet toilets, but previously people used to pass. Yesterday's breakfast became the pig's breakfast. ఈ కాలంలో ఇంట్లలో టాయిలెట్స్ ఉంటాయి, కానీ పూర్వం మనం ఊర్లలో చూస్తే ఎలా బయట వెళ్ళేవాళ్ళు టాయిలెట్కి. నిన్న మనం తిన్న ఉదయం ఆహారం ఈరోజు ఉదయం అది పందుల ఆహారం లాగా మారిపోతుంది. So the pigs every day would get fresh, hot, natural, organic, tasty breakfast. ప్రతిరోజు ఉదయం పందులకి చాలా స్వచ్ఛమైన సహజమైన చాలా రుచికరమైన వేడివేడి ఆహారం దొరుకుతుంది. And they enjoy eating it. అవి చాలా బాగా సుఖంగా అవి తింటున్నాయి. The same pleasure we get from eating kind of food fit for humans, the same kind of pleasure is enjoyed by pigs. ఏదైతే మన కోసం మనం తింటున్నాం ఆహారంలో మనం దాని యొక్క ఆస్వాదం తీసుకుంటున్నామో అదేవిధంగా అది కూడా పంది కూడా తింటుంది, దాన్ని కూడా సుఖం అనిపిస్తుంది. And pigs and dogs enjoy sex pleasure. ఆ తర్వాత పందులు కుక్కలు అవి కూడా మైథునం అనుభవిస్తున్నాయి. And all kinds of pleasures are available in all species of life. ఈ విధంగా ప్రతి జీవికి అన్ని రకాల ఈ ఐంద్రియ సుఖాలు అన్ని కూడా అనుభవిస్తున్నాయి అవి. So Rishabdev calls attention to the importance of human life. ఇక్కడ రిషబ్ దేవుడు మానవ జీవితం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నారు. We understand that we have attained this human form of life after many births. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎన్నెన్నో జన్మలు తిరిగిన తర్వాత చివరికి మనకి మానవ జన్మ లభించినది. Sometimes people think that, well, reincarnation is just something that Hindus believe in. కొన్నిసార్లు జనులు ఏమనుకుంటారంటే ఈ పునర్జన్మ అనేది కేవలం ఈ హిందువులు నమ్ముకునేది మాత్రమే అని అనుకుంటారు. But there is tremendous evidence
కానీ వీటికి ఎన్నో మనకు ఉపమానాలు కూడా ఉన్నాయి, సాక్ష్యంగా చూస్తున్నాము. There are hundreds of videos on YouTube of experiences which clearly point to reincarnation. యూట్యూబ్లో చూస్తే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి వీటి గురించి, పునర్జన్మ గురించి చూపిస్తూ ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం ఉదాహరణలు. So that is a fact, and it's also a fact that human life is very rarely attained. సో ఇది వాస్తవం. ఇంకో వాస్తవం ఏంటంటే ఈ మానవ జీవితం ఎంతో అరుదైన జీవితం, చాలా రేర్గా మనకు దొరుకుతుంది. Only in human life do we have the opportunity to inquire into Atma Tattva. What is the nature of Atma? ఈ మానవ జీవితంలో మనకు ఆత్మతత్వం, ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి, ఇవి తెలుసుకునే అవకాశం మనకి ఇక్కడ దొరుకుతుంది. But most people, even after getting a human body, engage in the same kind of activities that animals do. కానీ ఎక్కువ శాతం మనిషి జన్మ పొందిన తర్వాత కూడా జనులందరూ కేవలం జంతువులు ఏవైతే చేస్తాయో అవే పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. Eating, sleeping, mating, defending, ahara nidra bhaya maithun. ఆహారం తినడం, పడుకోవడం, మైథునం, తర్వాత కొట్లాడుకోవడం. Now, there should be some arrangement for these things. సో ఈ పనుల కోసం ఏదో వ్యవస్థ ఉండాలి. But that should not be the focus of our whole life. కానీ ఈ పనుల కోసమే మొత్తం జీవితం అంతా మనం వెచ్చించాల్సిన అవసరం లేదు. Therefore, Rishabdev says, Tapo Divyam, we should undergo divine austerities. అందుచేత రిషబ్ దేవుడు చెప్తున్నారు, తపో దివ్యం, దివ్యమైన తపస్సును మనం చేపట్టాలి. By which we can experience Brahma Sukh, spiritual happiness. దాంతో ఆధ్యాత్మికమైన సుఖాన్ని మనం పొందుతాము. By sense enjoyment, we enjoy Maya Sukh, the same as the animals. ఈ ఇంద్రియ భోగం ద్వారా మనం మాయా సుఖాన్ని అనుభవిస్తాము, ఏదైతే జంతువులు కూడా అనుభవిస్తున్నాయో. But by performing divine austerities, we can come to the eternal platform of unlimited spiritual bliss. కానీ దివ్యమైన తపస్సులను ఆచరించడం వల్ల మనం శాశ్వతమైన ఆధ్యాత్మిక స్థాయికి మనం చేరుతాము. It is on this basis, on this understanding, that this Kurmagram community is founded. ఈ అవగాహనతో, ఈ ఆధారంతోనే ఈ కూర్మ గ్రామం అనేది మనం ఏర్పరిచాము. It's not living simply just as a fashion, కేవలం సరళంగా జీవించడానికి ఏదో చూపించుకోవడం కోసం కాదు, but there is a higher purpose. ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది దీని వెనకాల. Simple living and high thinking. సరళ జీవితం, ఉన్నతమైన చింతనం. Modern society, the modern educational system, gives us very complex thinking. ఈ ఆధునిక సమాజం, ముఖ్యంగా ఆధునిక విద్యా విధానం మనకు చాలా క్లిష్టమైన ఆలోచన విధానాన్ని మనకిస్తుంది. And increasingly very low style of living. ఆ విధంగా మన జీవిత విధానం అనేది చాలా హీనంగా తయారైపోయింది. And low thoughts. ఆలోచనలు కూడా చాలా ఘోరమైన, నీచమైన ఆలోచనలతో మనం ఉన్నాము. In the modern world, the education is aimed so you can get a better life. సో ఈ ఆధునిక ప్రపంచంలో విద్యా విధానం అనేది ఒక సరైన జీవితం పొందడానికి కోసం ఉద్దేశించబడినది. You have to study very hard. చాలా కష్టపడుతూ మనం చదవాల్సి వస్తుంది. Education is the key to success. విద్యా విధానం అనేది విజయాన్ని సాధించడం కోసం మనము ప్రయత్నిస్తున్నాము. Success means you can get a good job. అంటే ఇక్కడ విజయం ఏంటంటే మంచి ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నం. Of course, in India, many highly qualified people don't get any job. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తే భారతదేశంలో ఎంత ఎక్కువ చదువుకున్నా ఆయనకు ఉద్యోగం అనేది లేదు. And they just sit around at home doing nothing. కేవలం ఇంట్లో కూర్చోన్నారు, ఏం చేస్తలేరు. Or they sell some toys at the stoplight. ఏదో బయట బొమ్మలు అమ్ముకుంటూ ఉన్నారు. Or they drive an auto rickshaw. ఆటో రిక్షా నడుపుతూ ఉన్నారు. Which you don't need high educational qualifications to drive an auto rickshaw. సో ఆటో రిక్షా నడపడానికి పెద్ద చదువుకోవడం అవసరం లేదు. But if you get a good job, that is considered a success. కానీ ఒకవేళ మంచి ఉద్యోగం మీరు సంపాదించారంటే కొంచెం విజయాన్ని సాధించినట్టు. Good job means they give you as much work
as they can squeeze out of you. ఇక మంచి ఉద్యోగం అంటే ఏంటి? మన నుంచి ఉన్న శక్తి అంతా పిండేసి పడేయడం. వాళ్ళ ప్రయత్నం అట్లా ఉంటుంది మన నుంచి. Giving you as little money as they can. ఎంత వీలైతే తక్కువ జీతాన్ని ఇస్తారు. And they can throw you out at any time. తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వస్తే మనల్ని తీసి బయట పడేయచ్చు. It's highly stressful. సో పూర్తి మానసిక ఒత్తిడితో ఉంది. The education itself is highly stressful. ఈ విద్యా విధానం మనం చూస్తే ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. We find that Kota in Rajasthan is called the suicide capital of India. రాజస్థాన్లో కోట చూస్తే దానికి మొత్తం భారతదేశంలో ఈ ఆత్మహత్య చేసుకునే రాజధానిగా వాళ్ళు చెప్తున్నారు. It's where they have many of the top coaching centers are there. అక్కడ పూర్తి దేశంలో ఉన్నతమైన కోచింగ్ సెంటర్స్ అక్కడ ఎక్కువగా ఉన్నాయి. So much pressure. ఎంతో ప్రెషర్, ఎంతో ఒత్తిడితో ఉన్నారు పిల్లలు. So much stress. ఎంతో స్ట్రెస్ ఉంది అక్కడ. But if you ultimately at the end of it all you get a good job. అయినప్పటికీ చివరికి మంచి ఉద్యోగం దొరికితే means a lifetime of pressure and stress. అంటే దాని అర్థం జీవితం అంతా ఒత్తిడితోనే ఉండడం. And you have to keep on learning. You just can't work. You have to keep up learning. ఉద్యోగం దొరికినప్పటికీ ఇంకా మనం చదువుకోవాల్సి వస్తుంది. Because things change so fast. ఎందుకంటే విషయాలన్నీ ఎప్పటికప్పటికి మారిపోతూ ఉన్నాయి. You have to keep on learning, whether it's medicine or pharmaceuticals or IT or whatever it is. సో ఐటీ ఉన్న, ఫార్మాస్యూటికల్, మెడిసిన్ ఏదైనా ఉన్నా మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవాలి, చదువుకోవాల్సి వస్తుంది. And IT may just take your job anyway. ఐటీలో ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు మనకు. And in the midst of all this, what is the purpose of human life anyway? సో ఇప్పుడు ఇవన్నిటిలో మధ్యలో మనం చూస్తే ఈ మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి చివరికి? No one teaches you in the college. దీని గురించి ఎవరు మనకు ఈ కళాశాలలో బోధిస్తలేరు. It's just presumed that the goal of life is to study hard, work hard. అందరూ అనుకుంటున్నారు ఈ జీవితం అంటే చాలా కష్టపడాలి. But why not stop and think? సో ఈ కష్టపడడం మానేసి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? What do you want with your life? ఈ జీవితంలో మీరు ఏం పొందాలనుకుంటున్నారు? What is the innermost need of everyone? ప్రతి ఒక్కరి యొక్క అసలైన అవసరం ఏంటి? Is that a difficult question? ఇది చాలా కష్టమైన ప్రశ్న కదా. Shouldn't be very difficult to understand the answer. ఎంతో కష్టమేం కాదు. అసలైన అవసరం ఏంటి? Everyone wants to be happy. అందరూ ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. Isn't it? అవునా కాదా? No one wants to be unhappy. ఎవరు కూడా దుఃఖించాలని కోరుకుంటలేరు. But we think that we'll be happy by having lots of money. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఎంతో డబ్బులు సంపాదిస్తే అప్పుడు నేను సుఖంగా ఉంటాను అని అనుకుంటున్నాము. And by enjoying sense gratification. బాగా ఇంద్రియ భోగం నేను అనుభవిస్తే అప్పుడు సుఖంగా ఉంటాను అనుకుంటున్నాను. But the pigs enjoy sense gratification without so much trouble and stress. కానీ పందులు కూడా బాగా సుఖంగా ఉంటున్నాయి, ఎంతో ఒత్తిడి మనలాగా లేకుండా. Of course there comes a time when they're captured and killed. అయినప్పటికీ వాటి జీవితంలో కూడా ఒక సమయం వస్తుంది, వాటిని పట్టుకొని చంపేస్తారు కూడా. Even the dogs, they live a wretched life on the streets, but they don't have to work hard. కుక్కలు కూడా వీధులలో బతుకుతున్నాయి, కానీ అవి కూడా మనలాగా ఎంత కష్టపడతలేవు. In this community there's also working. సో ఇక్కడ ఈ సముదాయంలో కూడా మేము కూడా కష్టపడుతున్నాము. But keeping things simple. కానీ పనులన్నీ కూడా సరళంగా ఉంచుకుంటూ. To save time for God realization. ఇంకా భగవత్ సాక్షాత్కారం కోసం సమయాన్ని మిగిలించుకుంటున్నాం. We have here young boys, you can see. ఇక్కడ కూడా మా దగ్గర యువకులు ఉన్నారు, మీరు చూడవచ్చు. They're getting trained in different occupations. రకరకాల వృత్తులలో వాళ్ళకు శిక్షణ ఇవ్వబడుతుంది. Farming, వ్యవసాయం, carpentry, వడ్రంగి వృత్తి, looking after cows, ఆవులను చూసుకోవడం, cooking, వంట చేయడం. And they can go on their whole life doing this without any anxiety. సో ఈ విధంగా జీవితాంతం ఏ కష్టం లేకుండా వాళ్ళు ఆనందంగా కొనసాగించవచ్చు. And they'll also develop love of God. ఈ విధంగా భగవంతుడి పట్ల ప్రేమని కూడా వాళ్ళు పెంపొందించుకుంటారు. By the spiritual programs that we offer. సో ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి ఇక్కడ.
This kurmagram is supposed to show how people can and should live. సో ఈ విధంగా కూర్మ గ్రామం అనేది మనిషి ఏ విధంగా జీవించాలి అని చూపించడం కోసం ఇది ఉద్దేశించబడింది. With the understanding that modern civilization is a massive hoax. అంటే వెనకాల అవగాహన ఏంటంటే ఈ ఆధునిక బయట నాగరికత అనేది చాలా క్లిష్టమైన Sharayantra, maybe you could use that word. It's not exactly conspiracy. Do you use that word? కాన్స్పిరసీ. Do you say that word? చక్రవ్యూహం. You could say, yeah. It's a trap. సో ఇదొక వల లాంటిది మనకు, చక్రవ్యూహం. మనం ఇందులో ఇరికిపోయాం. And no one seems to realize it. సో ఎవరు కూడా దీన్ని గుర్తిస్తలేరు. Everyone's cooperating in making everyone else miserable. అందరూ ఒకరినొకరిని సహకరిస్తూ ఇతరులందరినీ వాళ్ళు కష్టంలో పెట్టేస్తున్నారు. And we don't even think that there could be an alternative. ఇంకా దీనికి వేరే ఉపాయం ఉందా బయటపడడానికి కూడా ఎవరు ఆలోచిస్తలేరు. So here there are some austerities. సో ఇక్కడ కూడా కొన్ని తపస్సులు ఉన్నాయి ఆచరించడానికి. It's not the summer hasn't begun, but it's already hot here. సో ఇక్కడ వేసవి కాలం ఇంకా ప్రారంభం అవ్వలేదు, కానీ అయినప్పటికీ కొంచెం వేడిగా ఉంది. And the town where you came from, whichever you came from, different places, they have nice arrangement for electric fans and maybe air conditioning also. సో మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మీ నగరాల్లో మీ గదులలో ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, ఎయిర్ కండిషన్ అవన్నీ వ్యవస్థలు ఉంటాయేమో. The thing is that to run that electric fan is very easy. You just hit the switch, right? సో అక్కడ మీకు ఎలక్ట్రిక్ ఫ్యాన్ నడపాలంటే చాలా సరళంగా ఉంటుంది. ఒక స్విచ్ నొక్కితే అది పనిచేస్తుంది. But you have to pay the electricity bill. కానీ ఆ ఎలక్ట్రిసిటీ బిల్ మీరు కట్టాల్సి వస్తుంది. To pay that you have to go to work. అది పే చేయాలంటే, కట్టాలంటే బయటికి వెళ్ళి పని చేయాలి. And it's all very complex. అప్పుడు జీవితం చాలా క్లిష్టంగా అయిపోతుంది. The first practical instruction we can say in Bhagavad Gita that Lord Krishna gives is, సో భగవద్గీతలో మొట్టమొదటి ఉపదేశం మనం చూస్తే ప్రాక్టికల్గా మనం ఆచరించేటట్లు వ్యవహారికమైన మనకు ఇచ్చిన ఉపదేశం, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యస్తంస్తిక్షస్వ భారత. Give the translation. The kind of sensations that we experience in contact with the senses, matra sparsha. సో ఏదైతే మనము ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే అనుభవం చేస్తున్నామో, సుఖం కానీ, దుఃఖం కానీ, వేడితనం కానీ, చలతనం కానీ, I'll go on then. They give happiness and distress. సుఖము, దుఃఖము. Just like cold and heat. చల్లతనం లేకపోతే ఉష్ణతనం. In the hot season we like cold water. వేసవి కాలంలో మనకు చల్ల నీళ్లు కావాలనుకుంటున్నాము. In the cold season we like hot water. చలికాలంలో మనకు వేడి నీళ్ళు కావాలనుకుంటున్నాము. By Krishna's arrangement we take water from the well, and in the winter it's warm and in the summer it's cool. కానీ ఇక్కడ మనం చూస్తే కృష్ణుడి యొక్క, భగవంతుడి యొక్క వ్యవస్థ ఏంటంటే ఇక్కడ బావి నుంచి నీళ్ళు తీసినప్పుడు ఎండాకాలంలో చల్లగా నీళ్ళు వస్తున్నాయి, చలికాలంలో వెచ్చగా వస్తున్నాయి. But the point Krishna is making here is that the world is such that some things are pleasing to us and some things are displeasing to us. అయితే ఇక్కడ కృష్ణుడు చెప్తున్న విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు మనకు నచ్చుతున్నాయి, కొన్ని విషయాలు మనకు నచ్చట్లేవు. But everything comes and goes. కానీ ప్రతిదీ కూడా మన జీవితంలో ఈ విధంగా వస్తుంది, పోతుంది. Nothing is permanent. ఏది కూడా శాశ్వతమైనది కాదు. Therefore, we should, Krishna says, we should tolerate all these different disturbances. అందుచేత ఇవన్నీ కలతలు ఏవైతే మన జీవితంలో వస్తున్నాయో పోతున్నాయో వాటిని సహించాలని కృష్ణుడు చెప్తున్నారు. Now, of course, some arrangements should be made, just like this arrangement is made that protects from direct sunlight. అయినప్పటికీ కొన్ని వ్యవస్థ మనం చేసుకోవాలి. Building protects from direct sunlight. ఇప్పుడు ఈ పాక కట్టుకున్నాము, నేరుగా ఎండలో కూర్చోకుండా మనకు ఒక ఆశ్రయం అనేది మనం ఏర్పరచుకున్నాము. It protects to some extent from the rain. కొంతవరకు వాన నుంచి మనము రక్షింపబడుతున్నాము. But excessive arrangements for being comfortable
they won't work. కానీ సౌకర్యంగా ఉండడానికి అవసరం కంటే ఎక్కువగా మనం ఏర్పరచుకోవడం అనేది అవి పనిచేయవు. Modern society has made so many arrangements for physical comfort. ఈ ఆధునిక సమాజంలో ఈ శారీరక సౌకర్యం కోసం ఎన్నో వ్యవస్థలు మనం తయారు చేసుకున్నాము. But to arrange all of this makes a society so complex that mentally everyone is always disturbed. కానీ అవన్నీ ఏర్పరచుకోవడానికి మనం ఎంత క్లిష్టంగా మన విధానాలు తయారు చేసుకున్నామంటే మన మానసిక స్థితి అనేది ఎప్పుడూ కలతతో ఉంది. So the motto of this community is tolerate a little heat and cold and some bodily disturbance may be there. అందుకే ఇక్కడ ఈ సముదాయం యొక్క శిక్షణ ఇక్కడ ఏంటంటే ఏదైనా జరిగిన వేడితనం కానీ చల్లతనం కానీ దాన్ని సహించడం నేర్చుకోవాలి. And concentrate on your spiritual development. ఇంకా ఆధ్యాత్మిక పురోగతి వైపు మనం మానసికంగా కేంద్రీకరించాలి. And actually physically it's better also. సో శారీరకంగా చూస్తే ఇది చాలా మంచిది మనకు. If you have to walk here and there, then that's more healthy than going everywhere on a motorbike or whatever. సో ఇక్కడక్కడ నడవడం అనేది మనకు ఆరోగ్యంగా చాలా మంచిది. ఏదైతే బయటికి వెళ్తే మనం మోటార్ బైక్ మీద వెళ్తూ ఉన్నాము దానికంటే నడవడం మంచిది. No need to go to the gym. జిమ్కి వెళ్ళడం అవసరం లేదు ఇక్కడ. Everything we do, there's a little physical effort and automatically there's physical exercise. ఇక్కడ ఏదైతే మనం చేస్తున్నాం శారీరక శ్రమతో కూడుకున్నది కాబట్టి మనకు సహజంగానే మన ఆరోగ్యం కోసం వ్యాయామం అనేది ఎక్సర్సైజ్ అనేది జరిగిపోతుంది. The air is fresh, the water is pure. పీల్చుకునే గాలి స్వచ్ఛంగా ఉంది, తాగే నీరు స్వచ్ఛంగా ఉంది. Even the richest people in the cities can't get fresh నగరాల్లో pure air or water. నగరాల్లో ఎక్కువ ధనం సంపాదించుకున్న పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వాళ్ళకు మంచి గాలి మంచి నీరు దొరకవు. The most important thing is a pure mind. అన్నిటికంటే ముఖ్యమైనది స్వచ్ఛమైన మనస్సు. For a pure mind we should take up bhakti sadhana. సో మనస్సుని పవిత్రీకరించాలంటే మనం భక్తి సాధన స్వీకరించాలి. Most important in that is chanting the holy names of Krishna. అందులో ముఖ్యమైనది కృష్ణుడి యొక్క నామాల్ని జపించడం. Especially the Maha Mantra. ప్రత్యేకంగా ఈ మహామంత్రము Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. You don't need a big education to chant Hare Krishna. హరే కృష్ణ మంత్రం జపించడానికి పెద్ద చదువు అవసరం లేదు. But those who are most intelligent will chant it. కానీ ఎవరైతే చాలా బుద్ధిమంతులై ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని స్వీకరిస్తారు. Whether we understand the deep philosophy behind it or not, it will act. మీరు దాని వెనకాల ఉన్న తత్వాన్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ హరికృష్ణ మంత్రం పనిచేస్తుంది. Just like when we press the switch, the fan comes on. ఎలాగైతే స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరుగుతుందో there's a huge arrangement behind that fan going like this. ఆ ఫ్యాన్ తిరగడం వెనకాల ఎంతో పెద్ద ఏర్పాట్లు ఉన్నాయి. All the scientific research that went into first of all understanding what is electric current. దాని వెనకాల ఎంతో పెద్ద వైజ్ఞానిక పరిశోధన అనేది ఉంది. మొట్టమొదటి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో అర్థం చేసుకోవడము, AC and DC and how to generate it. అందులో AC, DC వాటిని ఎలా మనం సృష్టించాలి, how to harness it, make it practically useful. సో దాన్ని తయారు చేసి మనకు అభ్యాసపూర్వకంగా దాన్ని కావాల్సిన విధంగా మార్చుకోవడం. And then all the mining that has to be done to take the metals out of the earth and make factories. తర్వాత భూమిలోంచి తవ్వి కావాల్సిన పదార్థాలని తీసి కర్మాగారాలు ఏర్పరచుకోవడం, దాంట్లో వాడడం. And make power stations. పెద్ద పెద్ద నిర్మాణాలు, పవర్ స్టేషన్స్ అనేది ఏర్పరచడం. And then you have to discover which metals have the least resistance for the making. I'm just thinking, what's the word for generating, for transmitting the electricity. సో ఆ కరెంట్ పాస్ అవ్వడానికి రెసిస్టెన్స్ తక్కువ ఉన్న పదార్థాలు ఏంటో అవి మనం కనుక్కోవాలి. What's the least resistant? సో అన్నిటికీ
అన్నిటికంటే తక్కువ ఉన్న రెసిస్టెన్స్ ఏంటి దేంట్లో ఉంది? What's the least resistant metal? Silver. Okay. Silver. Very good. But we don't use silver because it's too expensive. సిల్వర్ మనం వాడము కరెంట్ కోసం, అది చాలా ఖరీదుతో కూరుకున్నది. But then to get the copper, you have to find it, you have to extract it, you have to make cables. సో కాపర్ కావాలంటే మనం కాపర్ ఎక్కడుందో దాన్ని వెతకాలి, తవ్వి తీయాలి, తయారు చేయాలి, తర్వాత కేబుల్స్ తయారు చేయాలి. Then who has invented the electric fan, and then different varieties, and make it quiet, it doesn't make too much noise. తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ని తయారు చేసిన వారు తయారు చేయాలి, తర్వాత రకరకాల దాంట్లో మోడల్స్, శబ్దం రాకుండా. We don't think, we just press the switch. సో ఇవన్నీ వెనకాల ఉన్న ఏర్పాట్లన్నీ మనం ఆలోచించాము, కేవలం స్విచ్ నొక్కుతాము, Very nice. మంచి గాలి వస్తుంది. So in the same way, this chanting Hare Krishna, there's a huge body of knowledge behind it. ఈ విధంగానే ఈ హరే కృష్ణ మంత్ర జపం వెనకాల ఎంతో పెద్ద తత్వశాస్త్రం అనేది ఉంది. To understand how this is purifying for the soul. మనం ఇది ఏ విధంగా మన ఆత్మని పవిత్రం చేస్తుందో దీని వెనకాల ఎంతో విజ్ఞానం ఉంది. Whether you understand it or don't understand it, దీనిని మీరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా it has its effect. దాని ప్రభావం మన మీద ఉంటుంది. You may or may not understand the science and the history behind how an electric fan works, but you get the benefit if you use it. ఎలాగైతే ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ వెనకాల ఉన్న విజ్ఞానం ఏర్పాట్లన్నీ అర్థం చేసుకోకపోయినా దాన్ని వాడితే మన మీద ప్రభావం మనం చూస్తున్నాము. Similarly, chanting Hare Krishna. You may not understand, but you get the benefit by chanting. అదేవిధంగా హరే కృష్ణ మంత్రం జపించడంలో మనకు వెనకాల ఉన్న విజ్ఞానం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ దాని ప్రభావం మనం చూస్తాం. But to keep the electric appliances working, someone should understand how all these things work. కానీ ఫ్యాన్ లాంటి వెనకాల ఉన్న ఏర్పాట్లన్నింటి కూడా దాని వ్యవస్థలో ఉంచుకోవడానికి దాన్ని కొందరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది, దాని వ్యవస్థ ఎలా పనిచేస్తుందో. So to explain the science of Atma Tattva and why we chant Hare Krishna, some people should understand that. అందుచేత ఈ ఆత్మతత్వం గురించి ఇతరులకి బోధించడానికి, తెలియజేయడానికి కొందరు మాత్రం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. Actually, it's not that difficult to understand. కానీ ఈ విజ్ఞానం అనేది అంత కష్టమేం కాదు అర్థం చేసుకోవడంలో. That Krishna is the Supreme Personality of Godhead. మొట్టమొదటి కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు. As he explains in Bhagavad Gita. ఎలాగైతే ఆయన భగవద్గీతలో వివరిస్తున్నారు. And we are all eternal spiritual beings, parts and parcels of Krishna. మనమందరము శాశ్వతమైన ఆధ్యాత్మిక అంశాలు, భగవంతుడి యొక్క అంశాలు, ఆత్మలు మనం. Mamayvangsho jiva loke jiva bhuta sanatanaha. But we have fallen into this material condition. కానీ ఇప్పుడు మనం ఈ భౌతికమైన పరిస్థితిలో మనము పతనం చెందాము, ఇక్కడ ఉండిపోయాము. The holy name of Krishna is non-different from Krishna. భగవంతుడి యొక్క నామం, కృష్ణుడి యొక్క నామానికి కృష్ణుడికి వ్యత్యాసం లేదు. Krishna is the most pure. కృష్ణుడు అందరికంటే పవిత్రమైన వారు. So by chanting the name of Krishna, we become purified. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం వల్ల మనం కూడా పవిత్రం చెందుతాము. Purified means from all the dirty things in the heart which are there since time immemorial. పవిత్రం చెందడం అంటే మన హృదయంలో అనంత కాలం నుండి కూడుకున్న ఎంతో అనవసరమైన విషయాలు, అవన్నిటి నుంచి మనం బయటపడతాము. What is that? Kam, Krodh, Lobh, Moha, Mada, Matsarya. You've heard the words. సో ఇవన్నీ ఏంటి? మీరు విని ఉంటారు ఈ పదాలు. కామము, క్రోధము, లోభము, మద, మత్సర్య, ఇవన్నీ విని ఉంటారు. They are formidable enemies. ఇవన్నీ మన శత్రువులు అన్నమాట. Within our hearts. మన హృదయంలో ఉన్నాయి. But Krishna kills all the demons. కానీ కృష్ణుడు ఇవన్నీ అసురులన్నిటినీ చంపేస్తారు. So by chanting his holy names, that kills the demons in the hearts. సో కృష్ణుడి యొక్క నామాన్ని జపించడం ద్వారా హృదయంలో ఉన్న అన్ని ఈ అసురులన్నీ కూడా చంపబడతాయి. హరే కృష్ణ నామ మహామంత్ర ఏతో శుభావ్ జయ జపే తారే కృష్ణ ఉపజాయ్ భావ్. And also those who chant this name of Krishna, this Mahamantra, within their heart feelings, loving feelings for Krishna start to arise.
ఎవరైతే ఈ హరికృష్ణ మంత్రాన్ని భగవంతుని యొక్క నామాన్ని జపించడం ప్రారంభిస్తారో వాళ్ళ హృదయంలో భగవంతుడి పట్ల ప్రేమ భావం అనేది సహజంగా ఏర్పడుతుంది. That's the science in brief. సో ఈ హరికృష్ణ మంత్రం వెనకాల ఉన్న విజ్ఞానం చాలా క్లుప్తంగా నేను చెప్పాను. And it could be a subject of many lifetimes of study. ఇంకా ఇది ఎంత విశాలమైన విజ్ఞానం అంటే ఎన్నో జన్మలు మనకు అర్థం చేసుకోవడంలో మనం రచించవచ్చు. Simple living. సరళ జీవితం. And here we have simple living. ఇక్కడ మనకు సరళ జీవితం అనేది మనం ఆచరిస్తున్నాము. And highest thinking. అత్యున్నతమైన ఆలోచన చింతనం అనేది మనం ఆచరిస్తున్నాం. This is the conclusion of all science, Vedanta, all knowledge. సో అన్ని శాస్త్రాలు, వేదాలు, వేదాంతం యొక్క సారం ఇదియే. Oh, that's a brief introduction as to what we are doing here and why we're doing it. సో ఇక్కడ చిన్న పరిచయం, ఇక్కడ మేము ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము దాని గురించి. And if anyone would like to place any questions, then please do so. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మీరు దయచేసి అడగవచ్చు. మీరు ముందుగా చేయి ఎత్తితే మీకు మైక్ ఇవ్వబడుతుంది. తెలుగులో కూడా అడగవచ్చు, ఇంగ్లీష్లో కూడా అడగవచ్చు. ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే అడగవచ్చు. చేయి ఎత్తండి. Where's Amma? Looking for Amma, the baby. Hare Krishna. Hare Krishna. I would like to ask you a question that what is the main motivation of what is the main reason that got the motivation to come into this path and stay this strong whole years like this? Please say it in Telugu. Please, you can say it in Telugu. Do you know Telugu? I presume. Yeah. ఈ మార్గంలో ఇన్ని సంవత్సరాలుగా ఇంత పట్టుదలతో ఉండడానికి పెద్ద కారణం ఏమిటి, అంత అవసరమైన కారణం? You're asking about me personally? Yeah. Okay. Well, the answer is in the talk I just gave. సో ఇక్కడ నేను మాట్లాడిన దాంట్లోనే ఈ సమాధానం ఉన్నది ఇంతవరకు. At school, when I was about 16 or 17 years old, నేను 16 లేదా 17 సంవత్సరాల్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో I thought, well, what am I doing with my life? అప్పుడు నేను ఆలోచించాను, ఈ జీవితంలో నేను అసలు ఏం చేస్తున్నాను అని ఆలోచన వచ్చింది నాకు. Looking around, I see everyone's living a normal life, but normal life means no one's happy. సో చుట్టుపక్కల ఉన్న జనులందరికీ నేను చూసి ఆలోచించాను, అందరం సామాన్యంగా జీవిస్తున్నారు కానీ ఎవరు కూడా ఆనందంగా లేరు. So why should I go in the same way as everyone else is? సో అందరు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో నేను ఎందుకు వాళ్ళలాగా జీవించాలి, ఎలాగో వాళ్ళు ఆనందంగా లేరు. So that was the beginning of my inquiry into a better mode of living. సో మంచి జీవితం కోసం ప్రయత్నంలో మొట్టమొదటి నా మనసులో జిజ్ఞాస ఈ విధంగా ప్రారంభమైంది. And Guru Krishna Prasad Pai Bhakti Lata Bij, by the mercy of Guru and Krishna, I got the seed of devotion planted in my heart. ఈ విధంగా గురు మరియు కృష్ణుడి యొక్క కృపతో నా యొక్క హృదయంలో భక్తియుక్త సేవ యొక్క బీజం అనేది ఏర్పడింది. I invite all of you also to do the same. సో నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను, ఈ విధంగా మీరు కూడా ప్రారంభించండి. You're young, you have your life ahead of you. మీరిప్పుడు మంచి యౌవనంలో ఉన్నారు, జీవితం అంతా మీ ముందు ఉంది. Of course, you may not live a long life. There's no guarantee. ఇంకా ఎంత మనం జీవితం జీవిస్తామో ఎవరికి గ్యారంటీ లేదు. Nishvaso naiva vishvasam kada rudho bhavishyati. And our breathing, we take it for granted, but at any moment it could just stop. ఇప్పుడు మనం శ్వాస పీల్చుకుంటున్నాము, అనుక్షణము ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఎవరికి తెలియదు. But presuming that most of you here will live for another 50 years or so. సో అనుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా 50 సంవత్సరాలు జీవిస్తారేమో. You can think,
What am I going to do with my life? సో మీరు ఆలోచించండి, ఇప్పుడు ఈ ఉన్న 50 సంవత్సరాలు ఏం చేస్తాను నేను జీవితంలో. We're not saying that everyone has to come and live here. ఇక్కడ ఇది చెప్తలేమో అందరూ వచ్చి ఇక్కడే నివసించండి అని నేను ఆహ్వానిస్తలేను. But we are inviting you to take seriously the spiritual dimension. సో ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గంభీరంగా తీసుకోమని మేము మిమ్మల్ని ఆర్తిస్తున్నాము. Any other question? ఇంకేమైనా ప్రశ్న? Hare Krishna. Hare Krishna. In Bhagavad Gita, there is Bhakti Yoga, Karma Yoga, Raja Yoga, Jnana Yoga. And what is the differentiation of those and which one is best and why it is best? Okay. Please say in Telugu. Sir, భగవద్గీతలో భక్తి యోగం, రాజయోగం, కర్మయోగం, జ్ఞానయోగం అనే వేరియస్ పాత్స్ ఉన్నాయి కదా సార్, టు రీచ్ ద గాడ్, టు రియలైజ్ ద గాడ్. మనలో ఉన్న దైవత్వాన్ని వ్యక్తీకరించడానికి ఉన్న వేరు వేరు దారుల్లో ఉన్నతమైనది ఏది, అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ వై ఇట్ ఈస్? శ్రేష్టమాన. ఎస్ సార్, శ్రేష్టమైనది ఏది? Well, the answer is there in Bhagavad Gita itself. భగవద్గీతలోనే దీని సమాధానం ఉన్నది. Wherein actually there are many shlokas in this regard. దీని గురించి వివరిస్తూ ఎన్నో శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. Yoginam api sarvesham madgatena antaratmana shraddhavan bhajate yo mam samayuktatamo mataha. You can give the translation. సో యోగులలో అన్ని రకరకాల యోగులలో ఎవరైతే నా యొక్క ఆశ్రయం తీసుకొని కేవలం భక్తియుక్త భావనతో ఆయన హృదయంలో ఎప్పుడు నన్ను స్మరిస్తుంటారో నిరంతరం, ఆయనే యోగులలో ఉత్తమమైన వారు అని కృష్ణుడు చెప్తున్నారు. 6వ అధ్యాయం 47వ శ్లోకం. Krishna tells Arjuna, Bhaktosi me sakha chaiti rahasya mahitad uttamam. I'm speaking this knowledge of Bhagavad Gita to you, Arjuna, because you are my devotee and my friend. ఇంకోవైపు కృష్ణుడు చెప్తున్నారు అర్జున్తో, నువ్వు నా భక్తుడివి మరియు నా స్నేహితుడివి కాబట్టి నీతో నేను ఈ ప్రత్యేకమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని చెప్తున్నారు. Krishna says, Bhaktya mam abhijanati. I can be known by bhakti. He doesn't say by karma, jnana or any other system. ఇంకో శ్లోకంలో భక్త్యా మామభి జానాతి, కృష్ణుడు చెప్తున్నారు నన్ను తెలుసుకోవాలంటే కేవలం భక్తి ఒకటే విధానం, అక్కడ కర్మ జ్ఞాన వేరే విధానాలు చెప్తలేరు, భక్తి ద్వారానే నన్ను తెలుసుకోగలరు అని చెప్తున్నారు. At the end of Bhagavad Gita, having explained everything, Krishna gives his conclusion. తర్వాత భగవద్గీత చివరిలో కూడా అంతిమ నిర్ణయంలో భగవంతుడు చెప్తున్నారు, Manmana bhava madbhaktaha. Always think of me and become my devotee. మన్మనా భవ మద్భక్త, కేవలం నా గురించే స్మరిస్తూ నా యొక్క భక్తుడు అవ్వండి అని చెప్తున్నారు. So it's very clear from Bhagavad Gita that bhakti is the topmost system. సో ఈ విధంగా భగవద్గీతలోనే స్పష్టంగా మనకు తెలుస్తుంది భక్తియే శ్రేష్టమైన మార్గం. ఇంకేమైనా ప్రశ్నలు? Why is that? Well, because mamai vangsho jiva loke, jiva bhuta sanatana. We are all parts of Krishna. సో ఎందుకని భక్తి శ్రేష్టమైనది? ఎందుకంటే మనం అందరం మన యొక్క అసలైన గుర్తింపు భగవంతుడి యొక్క అంశంగా ఉన్నాం మనం. And Krishna himself is the ultimate goal of the Vedas. Vedaischa sarverahameva vedyaha. సో కృష్ణుడు ఆయన అన్ని వేదాలు చదివితే చివరికి అర్థం కావాల్సింది కృష్ణుడు స్వయంగా. That's the answer. ఇది సమాధానం. People may interpret in various ways, but if we take what Krishna says, it's very clear. వేరే వేరే వాళ్ళు రకరకాలుగా వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ స్వయంగా భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నారో అది మనం తీసుకోవాలి. హరే కృష్ణ. Hare Krishna. అశాశ్వతమైన ఈ శరీరం పైన, ధనం మీద, ఈ యొక్క ఆస్తుల మీద స్వామికి శాశ్వతంగా ఎందుకు ఈ మనుషులకి మక్కువ ఉంటుంది స్వామి? శాశ్వతమైన మక్కువ అంటే ప్రేమ అంటే ఎక్కువ ఆశ చూపిస్తారు. అలా ఇంకొక ప్రశ్న అలానే our body is temporary, but our relation to Lord is eternal. But still, why we have attachment to this temporary body? Yeah, you tell me. Why do you have attachment to your temporary body?
ఫర్ Translate. మన బాధ్యతని మనం నెరవేర్చడానికి. Because I have got to fulfill my responsibility in this life. Life is like that. What is the responsibility? మరి శ్రీకృష్ణుడు మరి మానవ జన్మని అమ్మ నాన్న భార్య భర్త అలానే ఈ బంధాల మధ్య ఎందుకంటే పుట్టిస్తాడు? లైఫ్ అనేది మహారాజ్ చెప్తున్నారు, జీవితం అనేది అలా పోతుంది. ఈయన చెప్తున్నారు, ఐ మీన్ హీఈస్ టెల్లింగ్, then why God has given us mother, father, relatives, wife, children, what kind of responsibility we have got for them? God has given why all these things? Oh, you're asking the question. Yeah. Okay. We're in this material world due to the illusion of thinking ourselves to be material. సో భగవంతుడు మనకు ఈ జీవితం భౌతిక ప్రపంచంలో ఇస్తున్నారు, ఎందుకంటే భ్రమలో మనం ఉండాలనుకుంటున్నాము. Because our desire, which is supposed to be focused on Krishna, is instead focused on enjoying separately from Krishna. ఎందుకంటే మన కోరిక, we get material bodies. ఎందుకంటే మన కోరిక నిజానికి భగవంతుడికి కేంద్రకరంగా ఉండాలి, భగవంతుడి పట్ల మనకు ఉండాలి. దానిని మనము ఇప్పుడు ప్రస్తుతము భగవంతుడికి వేరుగా ఉండి మనం కోరుకుంటున్నాం, కాబట్టి ఈ విధంగా భౌతిక శరీరం మనకి ఇవ్వబడింది. And we mistake happiness to be the happiness of the body. సో ఈ విధంగా అసలైన ఆనందాన్ని మనం ఈ భౌతిక శరీరంతో వచ్చే ఆనందం లాగా మనం తప్పుగా మనం భావిస్తున్నాం. And we think we have responsibility to a certain mother or certain person. సో ఈ విధంగా తప్పుగా మనము ఫలానా వ్యక్తి తల్లి పట్ల, ఫలానా వ్యక్తుల బంధువుల పట్ల నా బాధ్యత ఉంది అని మనం భావిస్తున్నాము. Actually, from the social point of view, that is true. సామాజికంగా చూస్తే అది వాస్తవమే, బాధ్యత అనేది ఉంది. And that's another advantage of this community. సో ఈ సముదాయం యొక్క ఇంకో మంచి అవకాశం ఇక్కడ మనం చూస్తున్నాము. That the children grow up with their parents. చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళు పెరుగుతున్నారు. And they don't run off to Hyderabad or America. Stay with their parents. వాళ్ళు తల్లిదండ్రులతోనే ఉంటున్నారు, వాళ్ళని వదిలేసి హైదరాబాద్ లేదా అమెరికాకి పరిగెత్తి వెళ్ళిపోవట్లేదు. And they'll be there for their parents in the old age. తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత కూడా వాళ్ళతోనే ఉంటున్నారు. So yes, as long as we're in this world, we have social responsibilities to discharge. సో ఈ ప్రపంచంలో జీవిస్తున్న వరకు మనకు సామాజికంగా మనకు ఈ బాధ్యతలు ఉన్నాయి. But at the same time, we should understand that all these material relationships are temporary. అయినప్పటికీ చివరికి మనం ఈ అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. How many mothers and fathers have we had? ఇంతకుముందు ఎంతమంది తల్లిదండ్రులు మనకు ఉండేవో. When I was in the body of a dog, I had a dog father and mother. ఇంతకుముందు జన్మలో నేను కుక్క శరీరంలో ఉన్నప్పుడు కుక్క తల్లి కుక్క తండ్రి ఉండేది మనకు. When I was in the body of a snake, I had a snake father and mother. పాము శరీరంలో ఉన్నప్పుడు పాము తల్లి లేదా పాము తండ్రి మనకు ఉండేవి. So social responsibility, yes. సామాజిక బాధ్యత అవును, సరైనదే. But the real duty of the parents is apart from providing material necessities, is to give spiritual guidance. కానీ తల్లిదండ్రుల యొక్క వాస్తవికమైన బాధ్యత ఏంటంటే పిల్లలకి భౌతికమైన అవసరాలే కాకుండా ఆధ్యాత్మిక అవసరాలు కూడా ఇవ్వాలి. We should understand, I am not this body. మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి, నేను ఈ శరీరం కాదు. That is the beginning of spiritual knowledge. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రారంభం ఇక్కడ నుంచే అవుతుంది. I am eternal spiritual being. నేను శాశ్వతమైన ఆధ్యాత్మికమైన జీవాత్మ. Therefore, I should act for the benefit of my soul. ఈ విధంగా నా ఆత్మ యొక్క శ్రేయస్సు కోసం నేను పనిచేయాలి. And in a family or a society, everyone in a properly directed family or society, everyone cooperates to help everyone else make spiritual progress.
సో ఒక కుటుంబం లేదా సమాజంలో అందరూ సహకరిస్తూ అందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ పనిచేయాలి కలిసికట్టుగా. స్వామి, అలానే అసలు శ్రీకృష్ణుడు అంటే ఎవరు? అసలు మన నడిపించే శక్తి లేక ఒక సుపీరియర్ పవరా, ఒక సుపీరియర్ ఎనర్జీయా? ఇంగ్లీష్. సో who is Sri Krishna? He is some superior power who is moving us, or some superior person, or what is he? Who is Sri Krishna? He is the supreme powerful, not there's Param Shakti and Param Shaktiman. సో పరమశక్తి ఒకటి ఉంది, కానీ కృష్ణుడు పరమశక్తిమంతుడు. Means the supreme person. పరమ శక్తిమంతుడు ఒక వ్యక్తి. ఇంకా మనలో ఉన్న కోపాన్ని, క్రోధాన్ని ఎలా తగ్గించుకోవాలి విచక్షణ కోల్పోకుండా? how to control our anger? When we get anger, how to control it? Why do you get angry? ఎందుకు కోపం చెందుతున్నారు? ఏదైనా మనకు నచ్చని జరిగినా, అనుకున్నట్టు అవ్వకపోయినా, whenever I feel something is not conducive to me, which I don't like. Yeah, it's mostly selfishness. సో ఇది ఎక్కువ శాతం మన స్వార్థం తీరకుంటే మన కోపం వస్తుంది. Generally, when we think someone is doing something I don't like, we get angry at them. సామాన్యంగా ఎవరైతే మనకు నచ్చింది చేయరో వాళ్ళ పట్ల మనకు కోపం వస్తుంది. అందరు ప్రశాంతంగా ఉండండి. So stop being selfish. సో స్వార్థంగా ఉండడం మానేయండి. Anger has its utilization. కోపాన్ని ఎలా వినియోగించుకోవాలి దానికి ఒక పద్ధతి ఉంది. It's also in human society violence is required. ఎలాగైతే సమాజంలో హింస కూడా అవసరం, యుద్ధం అవసరం. For curbing demoniac people. రాక్షస స్వభావంతో ఉన్న వాళ్ళని నియంత్రించడానికి యుద్ధం అనేది అవసరం. Krishna spoke Bhagavad Gita to incite Arjuna to fight against the demoniac Duryodhana and his whole team. కృష్ణుడు భగవద్గీత చెప్పడానికి ముఖ్య ఉద్దేశం అర్జునుడిని ప్రేరేపించడానికి, ఈ రాక్షస స్వభావంలో ఉన్న దుర్యోధన్ వాళ్ళ టీంని సంహరించడానికి, యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తున్నారు. But anger just for some disturbance to our sense gratification, that is the sign of a not very advanced person spiritually. కానీ కేవలము నా యొక్క ఇంద్రియ భోగం కోసం నాకు నచ్చింది జరగకుంటే అప్పుడు కోపం చెందుతున్నామంటే అది సరైన విధంగా కాదనమాట. So try to understand all these things. సో ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి. And don't watch violent movies. సినిమాలు చూడడం ఆపేయండి ఎక్కడైతే అనవసరంగా గొడవలు చూస్తారు. Unfortunately, most of the stuff you see on your screen is all either Kam, Krodh or Lobh. ఎక్కువ శాతం మీరు స్మార్ట్ ఫోన్లో చూసుకునేది ఇదే అనమాట. కామము, క్రోధము, లోభము ఇవే చూస్తుంటారు. You can also watch our YouTube channel. That will help you to get free from Kam, Krodh and Lobh. మీ స్మార్ట్ ఫోన్లో మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, కూర్మగ్రామ్ అని. దాన్ని మీరు చూడొచ్చు. అందులో కామం, క్రోధం, లోభం అనేది ఉండవు. అప్పుడు మీరు నియంత్రించిపోతాయి. Hare Krishna Prabhuji, my question is, in order to be successful or to move forward in our life, we need ambition and desire. But in order to gain salvation, or in Sanskrit we say moksha, it was always told that to give up our material desire. So isn't it both of things are contradictory to each other? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, జీవితంలో ఏదైనా సాధించాలి, పొందాలంటే ఒక తపన, ఒక కోరిక అనేది కావాలి. కానీ ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా వింటే మోక్షాన్ని పొందాలంటే ఉన్న కోరికలన్నీ తీసివేయాలని చెప్తున్నారు. అప్పుడు ఇవన్నీ కూడా విరుద్ధంగా అయిపోయింది కదా, మళ్ళీ ఎలా మోక్షం మనం సాధిస్తాము అని ప్రశ్న. He said material desires. భౌతికమైన కోరికల గురించి మాట్లాడుతున్నారు. So that's the point. We have to give up material desires and cultivate spiritual desires. సో ఇక్కడ విషయం ఇదే, భౌతిక కోరికల్ని తీసివేసి ఆధ్యాత్మిక కోరికల్ని పెంపొందించుకోవాలి.
We are jiva, we are living beings. మనమందరం జీవులము. So jiva means there's consciousness, means there's desire. జీవి అంటేనే చైతన్యం, అంటే కోరిక అనేది ఉంది. But desire should be directed for our spiritual aim of serving Krishna. సో కోరిక అనేది ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి? మన గమ్యం ఉద్దేశం కృష్ణుడిని సేవ చేయడం కోసం కోరిక ఉండాలి. Not for the material aim of satisfying our senses. భౌతికమైన ఉద్దేశం మన కోరికల్ని, మన ఇంద్రియాలని తృప్తి చేయడం కోసం కాదు. This idea of giving up all desires, it's a wrong idea. ఏదైతే ఈ ఆలోచన ఉందో అన్ని కోరికలన్నీ తీసి పడేయాలి, అది తప్పు అవగాహన. Many spiritual teachers say that, but it's impossible. ఎక్కువ శాతం ఆధ్యాత్మికవేత్తలు, గురువులు ఈ విధంగానే మాట్లాడతారు, కానీ అది తప్పు. ఇంకా ఎవరైనా ప్రశ్నలు? Oh, I should drink some water. Jal. Niru. A little water. After him. హరే కృష్ణ. Just a little. ఈ ప్రపంచంలో మనకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా, వినాయక, హనుమాన్, ఇలా అందరూ ఉన్నారు కదా. కానీ వీళ్ళందరిలో కూడా మీరు ఎందుకు కృష్ణుడినే ఒక మతంగా తీసుకొని మీరు ఎందుకు పూజిస్తున్నారు? వీళ్ళందరికీ కూడా హెడ్ అనేవాడు విష్ణుమూర్తి. సో మీరు ఎందుకు విష్ణుమూర్తిని పూజించట్లేదు? కృష్ణుడినే దైవంగా తీసుకొని మీరు ఎందుకు చేస్తున్నారు? దీనికి ఒకసారి ఒక చెప్తే సో ఇక్కడ సారీ, There are so many gods. Yeah. Why only Krishna? One more thing here is, he said also that we all know that Vishnu Murti is the head of all devatas. So why you are not worshipping Vishnu Murti? Why only Krishna? I see. Because Krishna tu Bhagavan Swayam. Krishna is the original of all the Vishnu forms. So Krishna tu Bhagavan Swayam. విష్ణుమూర్తి అన్నిట్లో, అన్ని అవతారాల్లో కృష్ణుడే స్వయం భగవాన్ అని చెప్పబడింది. This is the version of Srimad Bhagavatam. ఇది శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. It's a controversial point. ఇది కొంచెం విరుద్ధాభాసంతో ఉంది. Many Vaishnavas, Sri Vaishnava Sampradaya will not accept this. చాలా రకాల వైష్ణవులు, ముఖ్యంగా శ్రీ వైష్ణవులు దీన్ని అంగీకరించారు. But this is the verdict of Srimad Bhagavatam, which is Nigama Kalpa Tara Galitam Palam. ఇది శ్రీమద్ భాగవతం యొక్క నిర్ణయం. ఇది ఈ విధంగా చెప్పబడింది. Which is the ripened fruit of the desire tree of Vedic knowledge. పూర్తి వైదిక సాహిత్యం, వేదాలన్నిటి యొక్క పరిపక్వమైన ఫలం శ్రీమద్ భాగవతం. By worshipping Krishna, we worship all the avatars. కృష్ణుణ్ణి పూజించడంతో మనం మిగతా అన్ని అవతారాలని పూజించినట్టు. And the Vishnu in Vaikuntha. వైకుంఠంలో ఉన్న విష్ణుని కూడా మనం అర్చిస్తున్నాము. All included. అందరూ ఇందులో వచ్చేసారు. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు గొప్పవారు కదా, పవర్ఫుల్. అయితే అతను మహాభారతం అయిపోయిన తర్వాత ఒక వనవాసంలో సేద తీర్చుకున్నప్పుడు ఒక బాణము కాలి గోటికి తగిలి చనిపోవడంలో తాత్పర్యం ఏంటి? అంత మహావిష్ణువు, అదే అంత మహా శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంత సులభంగా చనిపోవడంలో తాత్పర్యం ఏంటి? Here we are hearing Krishna is the supreme person, Mahavishnu himself. Then in Mahabharata we hear that after this Mahabharata war, he was killed just by a arrow on his feet. And how did he die so easily? Mahabharata gives one perspective. మహాభారతంలో ఒక కోణంలో వాళ్ళు చెప్తున్నారు. The Vedic scriptures, they are in different divisions for different levels of persons. సో రకరకాల జనుల కోసం వేదాలలో రకరకాల స్థాయిలలో, రకరకాల కోణాలలో వివరించబడ్డాయి విషయం అనేది. The common edition of Mahabharata is for people who are less intelligent, not suitable for studying the Vedas.
సో సామాన్యంగా మహాభారతం అనేది ఎవరైతే అంత బుద్ధి కలగవారు లేరో, వేదాలన్నీ అధ్యయనం చేసే బుద్ధి లేదో వాళ్ళ కోసం, తక్కువ బుద్ధి ఉన్న వాళ్ళ కోసం ఉద్దేశించబడింది మహాభారత్. There's also Jaimini Mahabharat, which is accepted by the Vaishnavas as most authorized. సో ఇంకొకటి ఉంది జైమిని మహాభారతం, అది వైష్ణవులందరూ కూడా అంగీకరిస్తారు ప్రామాణికమైనది. In Srimad Bhagavatam, this pastime of Krishna is explained. శ్రీమద్ భాగవతంలో ఈ లీల, కృష్ణుడి యొక్క లీల గురించి వివరిస్తున్నారు. That Krishna left this world. He's not born, he doesn't die, and he goes directly to the spiritual world. శ్రీమద్ భాగవతంలో వివరించబడింది కృష్ణుడు ఆయన ఎప్పుడు జన్మించలేదు, ఆయన ఎప్పుడు మరణించారు కూడా, కానీ ఆయన నేరుగా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయారని వివరించబడింది. And he makes a show of leaving behind a material body. కానీ కేవలం భ్రాంతి చూపించడానికి ఏదో భౌతిక శరీరం వదిలేసినట్టు వాళ్ళు చూపించారు అన్నమాట. That is for the sake of asuras who want to deny him. అసురుల కోసం, ఎవరైతే కృష్ణుడిని నిరాకరిస్తున్నారో వాళ్ళ కోసము ఈ విధంగా శరీరం వదిలేసినట్టు చూపిస్తున్నారు కృష్ణుడు. Otherwise we find in Bhagavad Gita, లేకుంటే భగవద్గీతలో మనం చూస్తున్నాము, Janma karma chame divyam, everything Krishna does, his birth, his activities, they're all fully spiritual. జన్మ కర్మ చ మే దివ్యం, ఏదైతే కృష్ణుడు చేస్తున్నారు, ఆయన జన్మము కానీ ఆయన కార్యకలాపాలు, లీలలు కానీ అవన్నీ కూడా దివ్యమైనవి అని వివరించబడింది. Krishna, as part of his mission, vinashayata dushkritam, he killed so many powerful demons. సో కృష్ణుడు ఆయన ఇక్కడ రావాల్సిన ఉద్దేశంలో భాగంగా ఎంతో శక్తివంతమైన అసురులన్నింటినీ ఆయన సంహరిస్తున్నారు. Then how could he die from some crude hunter's arrow? సో ఈ విధంగా గొప్ప గొప్ప రాక్షసులు, పెద్ద పెద్ద రాక్షసులను ఆయన సంహరిస్తున్నారు. ఏ విధంగా చిన్న వేటగాడి యొక్క బాణంతో ఆయన చచ్చిపోవడం ఏంటి? It was the time for winding up his leela. సో ఆయన లీలలన్నింటినీ ముగించుకోవాలని సమయం వచ్చింది. Leela means human-like pastimes. అంటే ఒక మానవుని లాగా ఆయన లీలలు చేస్తున్నారు అక్కడ. So if we understand that everything Krishna does is divine, then we can understand all these things. కానీ ఎప్పుడైతే ఈ యొక్క విషయం, కృష్ణుడు చేసిన కార్యకలాపాలు అన్నీ కూడా దివ్యమైనవి, ఆ విషయం అర్థమైతే అప్పుడు అన్ని లీలలు కూడా మనకు అర్థమవుతాయి. If you want to take him as a mundane person, there's plenty of material for thinking like that also. కానీ కృష్ణుడిని ఒక భౌతికమైన వ్యక్తిగా మీరు అంగీకరిస్తే అప్పుడు దాన్ని వెనకాల కూడా అర్థం చేసుకోవడానికి ఎంతో సాహిత్యం ఉంది, ఎన్నో రకాలు చెప్తున్నారు. So it depends whether you want to be in Arjuna's party or Duryodhana's party. సో ఇక్కడ మీరు ఎంచుకోవాలి, మీరు అర్జున్ యొక్క వైపు ఉన్నారా లేకపోతే దుర్యోధన వైపు ఉన్నారా అర్థం చేసుకోవడానికి. In Hanuman's party or Ravana's party. హనుమాన్ యొక్క పక్షంలో ఉన్నారా లేకపోతే రావణ పక్షంలో ఉన్నారా? గురూజీ, ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని అందరూ తల్లి, తండ్రి, భార్యలు అందరూ అంతగా ప్రేమిస్తారు కదా. అయితే ఇప్పుడు అతను దేహం విడిచిన తరువాత 8 రోజుల వరకు తండ్రి లేడు, తల్లి లేదు, భార్యలు లేరు. 1608 మంది భార్యలు కదా, ఎవరో కూడా 8 మంది, అదే 8 రోజులు కూడా ఆ శవం మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన శవంలా పడి ఉంది కదా, తప్పుగా అనుకోకండి, దిక్కుమాలిన శవంలా పడి ఉంది కదా, దాని యొక్క తాత్పర్యం ఏంటి? Another pastime. You can bring so many pastimes, but you have to have the key to understanding them. సో ఎన్నో మీరు లీలలు చెప్పవచ్చు, కానీ దాన్ని ఆధారం మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. Janma karma cha me divyam. Everything Krishna does is transcendental. జన్మ కర్మ చ మే దివ్యం, ఏదైతే కృష్ణుడు చేస్తున్నారో అంత దివ్యమైనది అని అర్థం చేసుకోవాలి ముందుగా. Yang Brahma, Varanendra, Maruta, Stunvanti, Divyais, Devai. All the great demigods praise Krishna. అందరు గొప్ప గొప్ప దేవతలందరూ కూడా కృష్ణుడిని కీర్తిస్తున్నారు. They are not bewildered. వాళ్ళు ఈ భ్రమలో లేరు. So what is it? So when Krishna left body, usually when Krishna was present, everybody, his wives, his children, village people, everybody were so fond of him, they were loving him. But when he left body, for 8 days, nobody cared for him. 16,000 wives were there, but that body was lying like that for 8 days, it is mentioned. I'm not aware of this. Maybe in some modern edition of Mahabharata. సో ఇది నాకైతే తెలియదు, ఏదో ఆధునికంగా ఎవరో ఇప్పుడు ఈ మధ్యలో ఎవరు రాసి ఉంటారు ఈ కథ.
కానీ ఎక్కడ లేదు ఇది. Maybe it's some TV edition of Mahabharata. ఏదో టీవీలో ఎక్కడ చెప్పినట్టున్నారు ఇది, ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు ఇది. ఇంకొక సత్యభామ ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ అడిగిందండి. Where are you getting all your information from? From TV Mahabharata? అయితే ఒకసారి చెప్తాను. కాదండి, The thing is, if you want to understand Krishna, you have to understand him as Arjuna understood him. విషయం ఏంటంటే అర్జునుడు ఏ విధంగా కృష్ణుడిని అర్థం చేసుకున్నారో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఎవరో చెప్పింది కాదు. Arjuna has the basic mood of devotion to Krishna. అర్జునుడికి సహజంగా కృష్ణుడి పట్ల భక్తి అనేది ఉంది. Then he could understand. అప్పుడే కృష్ణుడిని అర్థం చేసుకోగలము. He asked many questions, but basically he accepted Krishna as an authority. అర్జునుడు కూడా కృష్ణుడితో ఎన్నో ప్రశ్నలు అడిగారు, కానీ భావం అనేది అదే ఉంది, భక్తి భావంతోనే ఉంది. It was Shishupal and others, they always wanted to deny that Krishna is anything more than some ordinary person. కానీ మరోవైపు శిశుపాలుడు అలాంటి గొప్ప గొప్ప రాక్షసులు ఉన్నారు, వాళ్ళు కృష్ణుడిని వ్యతిరేకంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఏదో సామాన్య వ్యక్తి కంటే కొంచెం శక్తివంతంగా వాళ్ళు భావించారు. సో ఫస్ట్ మీకు ప్రశ్న, ఎక్కడి నుంచి ఇవన్నీ చెప్తున్నారని చెప్పాలి మీరు. చెప్తున్నారు అలాగే. There could be dozens of questions like this. So you can sit with some of our devotees later and talk with them. Explain that. స్వామి, జంతువులందరిలో కూడా మానవులు తెలివైన వారు కదా. ఇప్పుడు పుట్టిన వెంటనే 8 నెలల వరకు మానవులు నడవలేరు, అదే జంతువులు అయితే నడవగలుగుతాయి. అలా The question is, among all the living species, human beings are more intelligent, superior. But as soon as a living being is born, other animal is born, they can immediately get up and run faster. But human being, a small baby, for 8 months cannot move, at least for 1 year. So why is the difference? Yeah, and birds can fly in the sky. Yeah, birds. పక్షులు ఎగురుతున్నాయి ఆకాశంలో. Some animals can run faster than humans. జంతువులు మనిషి కంటే వేగంగా ఉరకగలుగుతున్నాయి. Some animals can live in the water. కొన్ని జంతువులు నీటిలో నివసించగలుగుతున్నాయి. So what's the point of the question? సో ఇక్కడ ప్రశ్న ఏంటి అసలు? ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. We get different bodies according to our different karmic reactions. Hare Krishna Prabhuji. There is a question in my mind since a long time. Don't ask me to speak in Telugu because I'm not good at it. So my question is, why did Krishna... it's a question to Krishna actually, but I'm not getting his answer. But that's why I'm asking you that why at all he created a dual world, like good, bad, positive energy, negative energy, demons, gods. Why this duality? What is the purpose of it? Is there any answer in Bhagavad Gita? I haven't read. I'm just started reading it, but I'm curious to know the answer. Okay. Translate. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కృష్ణుడు ఎందుకు ఈ ప్రపంచంలో ద్వంద్వాలు అనేవి సృష్టించారు? మంచి చెడు, అసురులు, రాక్షసులు, ఇవన్నీ ఎందుకు వేరే వేరేగా వ్యతిరేకాలని సృష్టించారని ప్రశ్న.
That is stated in Bhagavad Gita. భగవద్గీతలో వివరించబడింది. Purusha sukha dukhanam bhoktritve hetu ruchyate. That the karya karana kartritre hetu prakriti ruchyate. We get different kinds of bodies arranged by material nature. సో మనకు ఎన్నో రకాల శరీరాలు మనకు వస్తున్న ఈ ప్రపంచంలో ఈ భౌతిక ప్రకృతి చేత ఏర్పాటు చేయబడినవి ఇవి. Different kinds of situations. ఎన్నో రకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. But we ourselves are the cause of our happiness and distress. కానీ ఇవన్నిటికీ మన సుఖానికి దుఃఖానికి మనమే కారణం. It's all according to desire. ఇది మన కోరిక వల్లనే మనకు ఇవన్నీ వస్తున్నాయి. That's also explained in Bhagavad Gita. ఇది కూడా భగవద్గీతలో వివరించబడింది. We act according to our desire. మనం మన కోరిక ప్రకారం మనం పనిచేస్తున్నాము. So if we desire to act like a demon, then Krishna through material nature makes that arrangement. సో మనం ఒక రాక్షసునిలాగా మనం బతకాలని మనం ప్రవర్తించాలని అనుకుంటే కృష్ణుడు ఈ భౌతిక ప్రకృతి ద్వారా మనకు ఆ విధంగా వ్యవస్థ ఇస్తున్నారు. We have the independence to choose how to live. సో ఏ విధంగా జీవించాలో అది ఎంచుకోవడం కోసం ఆ స్వాతంత్ర్యం మనకి ఇవ్వబడింది. If someone chooses to live like a demon, Krishna gives the opportunity. ఒక అసురునిలాగా బతకాలని మనం కోరుకుంటే ఆ విధంగా కృష్ణుడు ఏర్పాటు చేస్తున్నారు. Otherwise we'd just be figures in a cartoon. Otherwise we'd just be like figures in a cartoon. లేకుంటే ఏదో మనం కార్టూన్లో చూసిన బొమ్మల్లాగా ఆ పాత్రలాగా మనం ఉంటాము. Unless we have consciousness and free choice. మనకు చైతన్యం లేదా ఈ స్వాతంత్ర్యం ఎంచుకునే స్వాతంత్ర్యం అనేది ఉంది. హరే కృష్ణ, అందరికీ ధన్యవాదం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. The thing is, there can be hundreds of questions. సో ఇక్కడ ఎన్నో వందల ప్రశ్నలు మీరు అడగవచ్చు. And it's good you're thinking. Thank you very much. సో మీరు మంచి ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, దానికి చాలా చాలా ధన్యవాదము. But everything cannot be understood in one sitting. కానీ ఒకటే చోట్లో కూర్చొని అన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేము. Therefore, it requires time and study. దీనికి సమయం ఇంకా అధ్యయనం అనేది చాలా అవసరం. Even to understand some subjects, whatever it is, electrical engineering or something. ఏదైనా మన చదువులో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా చదువుకోవాలంటే మనకు సమయం వెచ్చించాలి. How many years does it take to get a basic degree in electrical engineering? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఒక డిగ్రీ పొందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? No. లేదు. Much more. ఇంకెక్కువ. Because prior to that, you have to learn 1 + 1 = 2, 2 + 2 = 4, 2 × 2 = 4, and you have to go on, you have to learn all algebra, geometry, trigonometry, physics, basic stuff. సో 4 సంవత్సరాలు కాదు, అంతకుముందు ఇవన్నీ బేసిక్స్ మనం నేర్చుకోవాలి. ఒకటి కలిపితే 2 × 2 4, అల్జిబ్రా, ఫిజిక్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది.